హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మండే వ్లాగ్ అండి. ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి పిల్లలకి స్కూలు, హస్బెండ్కి ఆఫీస్ అయితే సెలవు. మా పిల్లలకి వరుసగా 3 రోజుల నుంచి స్కూల్స్ అయితే సెలవులేనండి. సెకండ్ సాటర్డే, సండే, మండే అలాగా. సో బయటకి ఎక్కడికైనా ఊరు వెళ్దాము అని అనుకున్నాం, కానీ సాటర్డే సండే డ్యాన్స్ క్లాస్ మిస్ అయిపోతుందని ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండిపోయాము. పిల్లలేమో బయటకి ఎక్కడికైనా వెళ్దాము అని అడుగుతున్నారు అనమాట. సో అందుకనేసి ఈరోజు ఎలాగో సెలవే కదా అనేసి పిల్లల్ని తీసుకుని హైమెక్స్కి అయితే వెళ్తున్నామండి, ప్రసాద్ హైమెక్స్కి. మా దగ్గర ఒక కార్డు ఉంది. అంతకుముందు ప్రీవియస్గా ఒక 1 year ఎగో మేము ఐమెక్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి ఆ కార్డు. ఆ కార్డులో అమౌంట్ ఉందనమాట. సో ఆ కార్డు తీసుకుని వెళ్తే పిల్లలు అక్కడ గేమ్స్ ఉంటాయి కదా, ఆడుకోవచ్చు అనేసి పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తున్నామండి. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇప్పుడు ఇంట్లోని టిఫిన్లు అయితే చేసేసి బయలుదేరుతున్నాము. మళ్ళీ ఏ టైంకి వస్తామో తెలీదు. సో ఇంకా నిన్న కొత్తది మైక్ కూడా కొనుక్కున్నాను కదండి. ఆ క్రౌడ్లో మైక్ నది టెస్ట్ చేద్దాము, ఎలా పనిచేస్తుంది ఏంటని కూడా ఆ మైక్ని కూడా తీసుకెళ్తున్నాను. సో బ్లాగ్ అయితే మీకు సరదాగా రాగా ఫన్గా రన్ అయిపోతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇదిగోండి, పిల్లలిద్దరిని అయితే ఇలా రెడీ చేశాను. షానుమని ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ ఏం చేస్తుంది మన తల్లి? అక్కడ ఏం చేస్తావు చెప్పు? ఆడుకుంటావా? మేమైతే బైక్ మీదే వెళ్తున్నామండి. మనం ఇప్పుడు ఆటో కట్టించుకుని వెళ్ళినా మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా. హుస్సేన్ సాగర్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకి ప్రసాద్ ఐమెక్స్ అయితే వచ్చేస్తుంది. నాకు ఈ రోడ్లో ఇక్కడ ఇలా ఉంది కదా అమరవీరుల స్తూపము, ఇది నాకు చాలా నచ్చుతుందండి. భలే అందంగా ఉంటుంది. అండ్ ఈ రోడ్లోనే మనకి ఇలా వెళ్తే సచివాలయం కనిపిస్తుంది కదా. ఈ సచివాలయాన్ని మనము హుస్సేన్ సాగర్ దగ్గర నుంచి నైట్ టైం చూస్తే చాలా అందంగా కనిపిస్తుందండి. నాకు చాలా నచ్చుతుంది సచివాలయము. దాన్ని చూసినప్పుడల్లా నాకు ఏంటి, తాజ్మహల్ ఎలాగో రియల్గా చూడలేదు, ఇదేదో నాకు తాజ్మహల్ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. భలే అందంగా వైట్ కలర్ లైట్లతో, వైట్ కలర్ పెయింటింగ్తో చాలా అందంగా కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ అయితే ఇది ఎన్టీఆర్ గార్డెన్ రోడ్ అండి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాను. రీసెంట్గా షాను మన్ను తీసుకుని ఒక 2 years బ్యాక్ అయితే వచ్చాను. నా చిన్నప్పుడు బాగున్నంత ఇప్పుడు లేదేమో అనిపిస్తుంది నాకు ఎన్టీఆర్ గార్డెను. చిన్నప్పుడు చాలా చాలా బాగా నచ్చేదండి ఎన్టీఆర్ గార్డెను. ఇక అయితే మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వరకు అయితే వచ్చేసాం అనమాట. స్టాచ్యూ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు, కానీ దూరం నుంచి ఇలాగా ఫొటోస్ వీడియోస్ అయితే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. మా వారు బైక్ పార్కింగ్ చేసుకొస్తారనేసి అటు వెళ్ళారు. అంబేద్కర్ స్టాచ్యూ చూసారా? రోడ్డు మీద వచ్చే దారిలో అంతా అంబేద్కర్ స్టాచ్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి దండలు వేయడము చాలా హడావుడిగా అయితే చేస్తున్నారు రోడ్డు మీద. ఇంకా మా వారు బైక్ పార్క్ చేసుకుని వచ్చేస్తే మేము లోపలికి అయితే వెళ్తాము. మైక్ ఈ రోజు అంతా టెస్ట్ చేస్తానండి. నాకు ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే రేపు రిటర్న్ ఇచ్చేసి డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వెళ్ళి వేరే మైక్ అయితే తీసుకుంటాను. ఇంకా ఆన్లైన్ లో అయితే బుక్ చేయను మైక్ ని. ఇదిగోండి, మా వారైతే వచ్చేసారు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాము. లోపలికైతే వెళ్తున్నామండి, రండి. ఇంక ఇక్కడ ఇలా నీళ్ళు ఉన్నాయి, శ్రీవారు. ఇది నాకు తెలిసి ఫౌంటైన్ లాగా అలా ఎగురుతాయేమో నీళ్లు, కానీ ఇప్పుడు పెట్టలేదు. ఈ రోజు నేను ఇది ట్రై చేస్తాను శ్రీవారు. నిజంగా ఇది ఎక్కుతాను నేను. ఇది ఎప్పుడు ఆన్ చేస్తారో మరి. మన తల్లి, ఈ జంపులు ఎక్కుతావా? అలా అంత పైకి ఎగురుతావు. ఎక్కుతావా శ్రీవారు? నువ్వు ఎక్కుతావా? నాకు మా మనుకి ఇది ఎక్కుతాం చాలా ఇష్టం అండి. కాకపోతే ఎక్కడమంటే భయమే దీనికి. ఎక్కు, స్టైల్గా నుంచోమని బాబు. హాయ్ షాను. శ్రీవారు మూవీకి వెళ్దామా? ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చామండి. మా షాను మను ఇది ఎక్కుతామంటున్నారండి. అప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇందాక బ్లాగ్ స్టార్టింగ్ లో, మేము ఒక కార్డ్ అయితే తీసుకున్నాము అనేసి. సో ఈ కార్డ్ లో మాది అమౌంట్ అయితే ఉందండి. దీనికి టికెట్ 300 అలా ఉంటుంది. ఒక్కొక్క పిల్లకి 300 అనమాట. అన్లిమిటెడ్, ఎంతసేపు పిల్లలకి బోర్ కొట్టేంతసేపు ఇదైతే ఆడుకోవచ్చు. సో మనం దీని లోపలికి వెళ్ళాలి అంటే పిల్లలు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, సాక్సెస్ అయితే కొనుక్కోవాలి. సో ఫస్ట్ అయితే పిల్లలు ఇది ఆడతామంటున్నారు. ఇందులో పంపించేసి ఒక 1 hour కూర్చుని ఆడుకుంటా ఉంటారండి. ఇందులో చాలా ఉంటాయి.
శర్మ వెళ్తారు ఇది ఫస్ట్ కార్డులో 390 రూపీస్ ఉన్నాయండి. అప్పుడు మళ్ళీ లోడ్ చేసాక శ్రీవరం నువ్వు డబ్బులు సరే అయితే మళ్ళీ లోడ్ చేయైతే. మా కార్డులో మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నామండి. 390 రూపీసే ఉన్నాయంట. దీనికి టికెట్ 370 రూపీస్ అంటండి. సో ఇంకా మళ్ళీ కార్డ్ అయితే ఇప్పుడు రీఛార్జ్ చేపిస్తున్నాము. మనము 1000 రూపీస్ రీఛార్జ్ చేపించవచ్చు, 2000 3000 అలా మన దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ ని మనము రీఛార్జ్ చేపించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మరి మా వారు ఎంత రీఛార్జ్ చేపిస్తున్నారు? శ్రీవారు ఎంత రీఛార్జ్? 2000 చేస్తే 500 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అంతేనా? అప్పుడు 1000 కి ఇంకో 500 ఏదో అలా వచ్చేది కదా. కి 500. ఇప్పుడు మా వారైతే 2000 రూపీస్ రీఛార్జ్ చేపిస్తున్నారండి. 2000 అంటే రీఛార్జ్ చేపిస్తే మనకి 500 రూపీస్ బోనస్ వస్తుంది. అంటే మొత్తం మనకి అందులో 2500 ఉంటాయి అనమాట. బోనస్ వచ్చిన వాటితో పైన గేమ్స్ ఉంటాయంటండి సెకండ్ ఫ్లోర్స్ లోని. అక్కడ వెళ్ళి మనం గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. మా పిల్లలకి సాక్స్లు తీసుకొచ్చాను లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నవని. అలా వద్దు మళ్ళీ కొత్తవే కొనాలి అనేసి అంటున్నారు. మళ్ళీ సాక్స్ కి 20 రూపీస్ ఎక్స్ట్రా ఒక్కొక్కరికి. ఇంకోండి సాక్సెస్ అయితే ఇచ్చారు మనకి. టికెట్ 350, సాక్స్ కి ఇంకో 20 రూపీస్ ఎక్స్ట్రా. సో ఒక్కొక్కరికి 370 రూపీస్ అనమాట టికెట్. పిల్లలు అయితే ఇంకా సాక్సెస్ వేసుకుంటున్నారు. ఈ పిల్లలు అక్కడ కూర్చుని వేసుకోవచ్చు కదా, నేల మీద ఇక్కడ కూర్చుని పోయి వేసేసుకుంటున్నారు వీళ్ళు. అలా కూర్చుని వేసుకోశాను. అక్కడ కూర్చుని సాక్స్ వేసుకో. లోపలికి వెళ్తున్నారండి షాను మను. చాలా సేపు ఆడుకోవచ్చండి. ఇది అన్లిమిటెడ్. వాళ్ళకి బోర్ కొట్టినంత సేపు ఆడుకుంటా ఉండొచ్చు అనమాట. సో ఇందాక నేను మీకు క్లియర్ గా చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇటు స్టెప్స్ ఉన్నాయి ఆ చివరి నుంచి. ఆ స్టెప్స్ ఎక్కి ఇలా పిల్లలు ఇటు స్లైడర్ జాడొచ్చు. కానీ మా షాను మను ఇందులోకి వచ్చారు. అక్కడ మరి లోపల ఏముంటుందో తెలియదు నాకు. మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు అనుకుంటండి. సో అంగోండి షాను హాయ్ చెప్తుంది. ఏముందమ్మా ఉయ్యాలుందా? ఉయ్యాలు ఉందంటండి లోపల. షాను ఉయ్యాలు ఊగుతుంది. ఇల్లు కావాలి కావాలని అడుగుతారు కానీ అంత టికెట్ అట్టు తీసుకుంటామా? ఒక అరగంట కూడా ఆడరండి, వచ్చేస్తాం ఇంకా చాలా బోర్ కొట్టేసింది అనేసి అంటారు. సో ఏది ఇప్పుడు కంప్లీట్గా ఒక్కరు కూడా ఆడలేదు. అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు షాను మను. అంగు ఇప్పుడు జారిబలు జారుతున్నారు. షానుద్దా మను కామ్. మను భయపడిపోతుందండి జారడానికి. జారాలే మను. షాను దాని పక్కన కూర్చో వెళ్ళి భయపడుతుంది. రా చిన్న. పిల్లలు ఇంకా అక్కడ ఆడుకుంటున్నారండి. నేను మా ఆయన వచ్చి వాళ్ళు చూసుకుంటూ ఇక్కడైతే కూర్చున్నాము. అంగండి షాను మను అక్కడ లోపల ఉన్నారు. నేను మా ఆయన ఇంక ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటారంటే అంతసేపు ఆడుకొనిద్దాము. వాళ్ళకి ఇంక బోర్ కొట్టి వరకు ఆడుకొనిస్తానండి. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్. మనకి టికెట్ కూడా చాలా ఎక్కువ, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ రేట్ కదా. సో ఇంకా వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా మా వారు పిల్లలు ఎలాగో ఇక్కడ ఆడుకుంటున్నారు కదా, మనం ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయడం ఎందుకు, నువ్వు స్టార్టింగ్లో ఎక్కుతానన్నా కదా, అది ఎక్కిది కానీ పదా అనేసి అన్నారండి. ఇక పిల్లల్ని చూసుకుంటూ ఉండమనేసి అక్కడ సెక్యూరిటీకి చెప్పేసి మేమైతే కిందకైతే వచ్చాము. ఇప్పుడు అది ఎక్కుతానండి నేను. ఇప్పుడైతే ఇది ఎక్కుతున్నానండి. ఇది కార్డు మీద వర్కౌట్ అయ్యింది. 2 మినిట్స్కి 150 రూపీస్ అంట. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను, కొంచెం భయంగా. శ్రీవారు భయం వేస్తుంది. శ్రీవారు అది తీసుకోండి, అది తీసుకో. ఇదా అయితే ఎక్కేసాను కానీ చాలా కంగారుగా ఉంది. చూడు ఒకసారి వాయిస్ చూసుకో.
ఇంకా చేయలేదు. ఏవేవో తాళ్ళు బిగిస్తున్నారు నాకు. నువ్వు ఎక్కుతావు శ్రీవారు? బాగుంది. స్లోగా హైట్ పెరుగుతుంది. పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ తాళ్ళు పట్టుకుని చేయి లాగుతుంది. అమ్మ హైట్ వెళ్తుంటే చేతులు లాగేసినాయి నాకు. కొంచెం రెస్ట్ కావాలి. అయిపోయిందండి శ్రీవారు. ఇది పైకి వెళ్తుంటే ఇంకా పైకి వెళ్తుంటే కాళ్ళు తేలుతున్నప్పుడు ఎంత ఇదిగా అనిపించిందిరా. తిప్పేసా భయ్యా, బాగుంది. పిల్లలైతే అసలు ఎక్కించకూడదు, చాలా భయం వేస్తుంది. పిల్లలకి ఏం భయం కాదు మేడం, మీ పెద్దలకి భయం వేస్తుంది, వాళ్ళకి ఏం కాదు. ఊగుతుంది ఒళ్ళు. ఒళ్ళంతా ఊగిపోతుంది శ్రీవారు. తల తిరుగుతున్నట్టు అలా ఉంది. బాగుంది శ్రీవారు, నువ్వు ఎక్కొచ్చు కదా. ఎక్కునా, బాగుంది. ఎంజాయ్ అండి. ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటున్నాను. ఇది ఫైనల్ గా ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఎంత ఎంజాయ్ చేశానో నేను. అదైతేని భయము వేసింది, ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు నా హార్ట్ అంతా హ్యాపీనెస్ తో నిండిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 5D ఎఫెక్ట్స్ అని ఉందండి. అది ఏంటి అన్నది చూస్తాము. నాకు తెలిసి 5D మూవీ అయి ఉంటుంది, విర్చువల్ రియాలిటీ అంట. సో అదైతే ట్రై చేస్తానండి. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి అప్పుడైతే ఎక్కుతాను. గోస్ట్ అని ఉంది చూసారండి. మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం మేము హైదరాబాద్ ట్రిప్ అయితే వచ్చాము. అప్పుడు ఈ గోస్ట్ లోకి వెళ్ళామన్నమాట. ఎంత భయం వేసిందంటే, అప్పుడు నేను ప్రెగ్నెన్సీ షాను కడుపులో ఉంది. నాకు ఆ విషయం కూడా తెలియదు. అసలు ఇందులోకి వెళ్ళి నేను ఎంత కంగారు పడిపోయి ప్యానిక్ అయిపోయాను అనమాట. చాలా కంగారు వచ్చింది. ఎంత చీకటిగా భయపెట్టేస్తారు వాళ్ళు. సెల్ ఫోన్ కూడా తీయనివ్వరు, లోపల లైట్ కూడా వేయనివ్వరు. ఇంకా పిల్లలైతే ఇది ఆడుకుంటున్నారండి. నాకు కూడా చాలా ఇష్టమండి ఇలాగ జారీ బల్లలు జారడము, ఇలా బాల్లో కూర్చుని ఆడుకోవడము. ఇలాంటిది పెద్దలకు కూడా ఒక గేమ్ ఉంటే బాగుండాలని అనిపిస్తుంది నాకు. ఇక్కడ మనకి టాయ్ ట్రైన్ కూడా ఉంటుందండి. మొత్తం ఐమాక్స్ మొత్తాన్ని ఇలా ఒక రౌండ్ అయితే వేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు అక్కడ లోపలికి వెళ్ళేసరికి 11-14కి వెళ్ళారండి ఆటలాడుకోవడానికి. 12:30 వరకు చక్కగా ఆడుకున్నారు. ఫుల్గా చెమటలు కూడా పట్టేసినాయి. ఇంకైతే అమ్మ ఆకలేస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, ఆడుకుని అన్నారు. సరే భోజనం చేసి వచ్చాక అప్పుడు మళ్ళీ ఆడుకుందరు కానీ అని చెప్పి బయటకు అయితే తీసుకెళ్తున్నామండి భోజనానికి. ఇప్పుడు లంచ్ చేయడం కోసం ఐమాక్స్ నుంచి బయటకు అయితే వచ్చామండి. ఇక్కడ మా హస్బెండ్ చాగోస్ రెస్టారెంట్ ఏదో ఉంది, ఇక్కడ ఫుడ్ బాగుంటది, అక్కడికి తీసుకెళ్తాను అన్నారు. ఆయన బైక్ పార్కింగ్ చేశారు కదా, బైక్ పార్కింగ్ నుంచి
పైకి తీసుకుని వస్తారు. ఇప్పుడైతే మేమంతా కలిసి రెస్టారెంట్కి వెళ్తాము భోజనానికి. మటన్ బిర్యానీ బాగుంటది అంటండి అక్కడ. చిన్న నువ్వు ఏం తింటామా? మా చిన్నుకి ముఖం మాడిపోయిందండి, ఐస్ క్రీమ్ కావాలంట దానికి. చిన్న నువ్వేం తింటా చెప్పు? ఐస్ క్రీమ్ కావాలంట. మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తే లంచ్ తినదు అనేసి నేను ఇంకా ఐస్ క్రీమ్ కొనలేదు, వెళ్ళేటప్పుడు కొంటాను మానైతే. ఇంకోండి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మన బాబు ఏమ్మా ఏమైంది? మా మనుకి ముఖం మాడిపోయిందండి. ఎందుకు అంటే ఐస్ క్రీమ్ కొనలేదు ఇప్పుడు వీడికి. ఇప్పుడు ఐస్ క్రీమ్ కొన్నాం అనుకోండి అది ఇంకా భోజనం చేయదు, కడుపు నిండిపోతుంది కదా. లిఫ్ట్ ఎక్కామండి. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము. ఏం ఆర్డర్ ఇస్తా శ్రీవారు? బిర్యానీ. చికెన్ ఆర్ మటన్? నేను హోటల్కి వెళ్ళడము చాలా తక్కువ అండి. సో నాకు ఏది తినాలి అన్నది ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంకా మీరు ఏది బాగుంటుందంటే అది ఆర్డర్. శ్రీవారు ఏమేమి ఆర్డర్ ఇచ్చావు? మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ. మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేస్తుందండి. మా వారు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. మా షాను అయితే ముందు రైతా తినేస్తుందండి, ఆకలేస్తుందంట. ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ వచ్చిందండి. మా మను తల్లి నాకు ఎగ్ కావాలని అడిగితే మను ప్లేట్లో ఎగ్ అయితే వేసి కొంచెం బిర్యానీ రెండు ముక్కలు అయితే వడ్డించారనమాట. మటన్ పీసెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి, అందరికీ రెండు పీసెస్ కాడికి వచ్చాయి. మా మను పెద్ద ఏదో తినేసేలాగా వేపించుకుంది కానీ అసలు అందరికన్నా లేట్గా తింది, చాలా తక్కువ తిన్నది మను కూడా. నేను మా వారు షాను అయితే ఫుల్గా తిన్నాము. ఇదిగోండి మటన్ బిర్యానీ అయితే వచ్చింది. ఇంకా మేము చికెన్ బిర్యానీ క్యాన్సిల్ చేసేసి అదేం పెట్టేసేవారు, తంగిడి కబాబ్ అయితే ఆర్డర్ పెట్టాము. తిని శ్రీవారు, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఎమ్మి ఉందా? బాగుందమ్మా, బాగుందా శ్రీవారు? మన బాబు నచ్చిందా? టేస్టీయా? మా మను ఎగ్ కావాలని మరి అడిగి మరీ వేయించుకుందండి. ఎగ్ తినకపోతే చెప్తాను, మొత్తం తినాలి. ఇంక ఇది మటన్ బిర్యానీ సరిపోద్ది అనేసి చికెన్ క్యాన్సిల్ చేసేసి కబాబ్ అయితే ఆర్డర్ పెట్టామండి. శర్మ నచ్చిందా? మనము మన లైఫ్లో ఎంత కష్టపడినా అది కడుపు నిండా తినడానికి ఒకటి, పిల్లలకి మంచి లైఫ్ని ఇవ్వాలి అనేసే కదండి కష్టపడతాము. సో నేను ప్రతిరోజు చాలా ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో షూటింగ్ అని, ఎడిటింగ్ అని, పిల్లల్ని చదివించడము, పిల్లల్ని చూసుకోవడము, ఇలాగా నాకు నా డే అయితే ప్రతిరోజు చాలా బిజీగా గడిచిపోతూ ఉంటుంది. మా వారు కూడా పాపం ఆఫీస్కి వెళ్ళడము, ఇంటికి రావడము, ఇంట్లో చిన్న పనుల్లో నాకు హెల్ప్ చేయడము, పిల్లల్ని అటు ఇటు తిప్పడము, క్లాసులకి తీసుకెళ్ళడము, ఇలాగ మా వారికి లైఫ్ బిజీ అయిపోతుంది. పిల్లలు అంటారా ఇంకా బయటకి ఎక్కడికి తిరిగిందే లేదండి, ఇంట్లో తనిష్క వాళ్ళతో ఆడుకోవడం తప్పించి. సో లైఫ్లో మనము ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా ప్రతిదీ మనము మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడం కోసమే కదా. సో అందుకనేసే నేను ఈరోజైతే ఫుల్గా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యానండి. అందుకనేసే ఈరోజైతే చాలా ఎంజాయ్ చేసాము, కడుపు నిండా నచ్చిన ఫుడ్ అయితే తిన్నాము. అలాగే నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయనటువంటి అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఇందాక మీరు చూసారు కదా పైకి ఎగురుతూ అది ఒకటి ఎక్కాను, తర్వాత ఈ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా ఎక్కానండి. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ నాయి చిన్నప్పటి నుంచి కోరికలు. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ వాళ్ళతో ఐమాక్స్కి వచ్చాను సరదాగా చూడడానికి. అప్పుడు ఎక్కుదామంటే 150 రూపాయలు 200 ఉండేసరికి ఇంతంత రేట్లు ఎందుకు అనేసి అమ్మ అయితే మమ్మల్ని కాంప్రమైజ్ చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. నేను ఏదైతే ఎక్కాలి అనుకున్నానో, ఎలా అయితే ఎంజాయ్ చేయాలి అనుకున్నానో అవన్నీ ఎంజాయ్ చేశానండి. ఏమో ఒక్క క్షణం నేను చిన్నపిల్లని అయిపోయానేమో అని అనిపించింది. నేను అసలు మాటల్లో చెప్పలేను ఎంత ఎంజాయ్ చేశాను అన్నది. చాలా హ్యాపీగా అనిపించింది అండి నిన్న. ఎంత హ్యాపీగా అనిపించింది అన్నది ఈ వ్లాగ్ మీకు ఫుల్గా చూస్తే నా ముఖంలో ఉన్న హ్యాపీనెస్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చిన్ను, హాయ్ చిన్ను. అక్క రోజులు ఎందుకు ఎక్కుతున్నా? పట్టుకోసండి. షాను, జింక నీ తల మీదకి ఎక్కేసింది. షాను, ఇంకో జింక పిల్ల వచ్చిందిరా. అమ్మ జీబ్రా, డాడీ నీ మీదకి జీబ్రా ఎక్కేసింది. అమ్మో డైనోసార్. నా మీదకి జింక ఎక్కేసింది. వద్దు. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి
మేము ఇలా నుంచున్నాం కదా, మా వెనకాల యానిమల్స్ వచ్చేస్తున్నట్టు అలా ఉంది. భలే ఉంది అసలు ఇది. అమ్మ, నా మీదకి డైనోసార్ వచ్చేసింది. ఇప్పుడు మేమైతే 5D ఇమేజ్ అయితే చూడడానికి వెళ్తున్నామండి. ఇందులో చాలా షోస్ ఉన్నాయి. ఇంకా మమ్మీ అని, ఈగల్ ఫారెస్ట్ అని, స్నో ఫ్లైట్ అని, వైట్ ఫ్లై అని ఇలా ఉంది కదా. మేమైతే మాత్రము డైనోసార్ వ్యాలీకి టికెట్ తీసుకుంటున్నామండి. ఇది 2:30 షో అనమాట. ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. మేము అప్పుడు వచ్చి టికెట్ తీసుకుని ఇది చూస్తాం. ఈ షో 5D షో చూడడానికి అయితే వచ్చామండి. డైనోసార్ వ్యాలీ షోకి టికెట్ వచ్చేసి 180 రూపీస్. 10 మినిట్స్ షో. ఇంకో ఇలాగా కళ్ళజోళ్ళు ఇచ్చారండి. ఇవి 5D కళ్ళజోళ్ళు అనుకుంటా. మనం ఈ కళ్ళజోడు ఇచ్చుకుని ఇది పెట్టుకోకపోతే ఏం కనపడదు. సో దీని మీద పెట్టుకోవాలి. ఇలా షో చూసి ఎలా ఉన్నది అన్నది నేను మళ్ళీ మీకు చెప్తాను. శనమల చూడు. ఇక్కడ నాకు మైక్ హ్యాండ్ ఇచ్చేసిందండి. వాయిస్ని రికార్డ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఇక్కడైతే మాత్రము డైనోసార్లు 5D షో చూడడానికి వచ్చాం కదా. డైనోసార్లు వాటర్లో కదులుతున్నప్పుడు మన మీదకెళ్ళి వాటర్ అయితే స్ప్రే చేస్తున్నారనమాట. ఇది కూడా పర్వాలేదు, బట్ నాకు వీటితో కంపేర్ చేస్తే వేరే వాటిని ఎక్కువగా ఎంజాయ్ చేశాను. దీన్ని అంత ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు 5D షో. ఇక పిల్లలు ఇది ఎక్కుతామని ఎక్కారు, కానీ పిల్లలు అది కూడా ఎంజాయ్ చేయలేదండి. దానికి 100 రూపీస్ టికెట్. మా హస్బెండ్ నేను ఇది ఎక్కనా అని అడిగారు. ఇది నేను మీకు గుర్తుందా లేదో, ఒక 8-9 మంత్స్ బ్యాక్ నేను ఐమాక్స్కి వెళ్ళినప్పుడు నేను ఇది ఎక్కాను. మా అన్నయ్య వాళ్ళకి వెళ్ళినప్పుడు మా అన్నయ్య ఎక్కాడు. మా హస్బెండ్ నేను ఎప్పుడూ ఎక్కలేదు కదా, ఇది ఎక్కుతాను అన్నారు. ఎక్కని శ్రీవారి చాలా బాగుంటుంది అని చెప్తే మా వారి ఇది ఎక్కారండి. అసలు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు ఫేస్లోని. లాస్ట్ టైం నేను ఎక్కినప్పుడు అయితే చాలా భయపడ్డాను. మా ఆయన అసలు అరవట్లేదు. శృతి హాసన్ భయమేలేదా? మరి అరవలేదే అసలు. మరి అసలు అరవలేదు నువ్వు. నెక్స్ట్ అయితే షాను మను వాళ్ళు ఇంకా బోనస్ గేమ్లు ఆడుకుంటాము అనేసి ఇక్కడికి అయితే వచ్చారు. సో వీళ్ళైతే ఈ గేమ్స్ ఆడుతున్నారన్నమాట. ఇవి శుద్ధ దండగా అండి ఈ బోనస్ గేమ్లు. ఏంటంటే మనము 2000 రూపీస్ లోడ్ చేస్తే 500 రూపీస్ బోనస్ గేమ్స్ వస్తాయి, మీరు ఆడుకోవచ్చు అన్నారు. ఇది ఏంటో మనం ఇలా ఆన్ చేయగానే వెంటనే అవుట్ అయిపోతున్నారు. ఈ పిల్లలకి ఏమో ఎలా ఆడాలి ఏంటి అన్నది తెలియదు కదా. వీళ్ళు ఆడడానికి ఆన్ చేయగానే బాల్ వచ్చి కింద పడడం అవుట్ అనేస్తుంది, గేమ్ ఓవర్ అయిపోతుంది. 100 రూపీస్ ఏం ఆడేమని వస్తున్నాయి, ఎలా ఎందుకు పోతున్నాయి అన్నది నాకు ఏం అర్థం కాలేదు. సో ఇందులో అయితే మాత్రం మనకి డబ్బులు అయితే వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇదైతే ఇలాగ జంపులు చేసుకుంటూ ఉండాలండి. ఒక పాప వస్తుంది, ఆ పాపని ఎగురుకుంటూ మనము ఎంత జంప్ చేస్తే పాప అంత బాగా ఎగిరిపోతా వెళ్తుంది అనమాట. నేను ఇది ఎక్కుతాననేసి ఇక్కడికి వచ్చానండి. వాళ్ళు మీరు దీన్ని ఆపలేరండి, కిందకి పాడేస్తుంది మిమ్మల్ని అన్నారు. నేను ఇంకా అది ఎక్కలేదు. నాకు ఎప్పటి నుంచో అది కూడా ఎక్కాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ బుల్ని అనుకున్నాను. బట్ అది మీరు ఆపలేరు, దాన్ని కింద పాడేస్తుంది అని అన్నారు. తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరో ఎక్కారండి. ఆ అమ్మాయి అయితే 2-3 సార్లు కిందడిపోయింది. ఇక ఇదైతే 3D షో అండి పిల్లలకి. ఇందులో జురాసిక్ పార్క్, జంగిల్ బుక్, ఇంకా వరల్డ్ మ్యాప్ అని ఇలాగ చాలా రకాలైతే ఉన్నాయి. సో ఇది షానుమని ఎక్కారు. మన తల్లి బాగుందా? బాగుంది. చెట్టు మీద ఎక్కుతాడా? లాస్ట్ లో వచ్చింది. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు బోనస్ గేమ్స్ ఆడాలి అంటే మన అకౌంట్లో మెయిన్ బ్యాలెన్స్ అవ్వాలంటండి. సో నేను ఇది ఎగ్దామనేసి ఇక్కడికి వచ్చాను. ఇందులో మనకి చాలా షోస్ ఉన్నాయండి. అయితే నేను కొంచెం భయపెట్టే టైప్లోనే పెట్టండి అన్నాను. మనం ఏమి పిల్లలం కాదు కదండి, కార్టూన్ అవి చూడడానికి కొంచెం పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి బాగుంది అనుకునే టైప్ పెట్టండి అన్నాను. సో ఆయన ఏమో జాంబీస్ పెట్టారు. రోలర్ కోస్టర్ వచ్చింది, నేను ఎక్కడికో కిందకి వెళ్తున్నాను. ఇదేంటి గుండ్రంగా తిప్పేస్తుంది. ఇది ఎప్పుడైనా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. షూర్గా ఎక్కండి అందరూ. ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు. భలే తయారు చేశారు. కొండ మీద నుంచి కింద
ఒక సొరంగంలోకి వచ్చాను. కాళ్ళకి ఏవేవో తగులుతున్నాయి నాకు. ఇదంతా రియల్ గా అనిపిస్తుంది నాకు. మనుషులు వస్తున్నారే. జాంబీలు వచ్చినాయండి, నన్ను పట్టేసుకుంటే. వాటర్, ఇదంతా వాటర్ ఉంది, జాంబీలు ఉన్నాయి లోపల. జాంబీ మీదకి వచ్చేసింది. అమ్మయ్యా, వెనక్కి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. సూపర్ ఉంది. చివరి చాలా బాగుంది. చివరిది ఈరోజు నేను పిచ్చి హ్యాపీగా ఉన్నాను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. వాళ్ళు ఈ బోనస్ గేమ్ అయితే ఆడుతున్నారు. మంచి చిరిగిపోవాలి, మంచి చిరిగిపోవాలి, తెచ్చిపోతుంది. ఇప్పుడు మనకి ఆ గేమ్ ఆడితే 50 టికెట్స్ వచ్చినాయి కదండి. ఆ టికెట్స్ ఇందులో పెడితే అది తీసుకుంటుంది. మనకి టోకెన్ ఇస్తాయి. 60 టికెట్లు వచ్చినాయి అని టోకెన్ ఇస్తుంది. ఇది తీసుకునే అక్కడ ఇస్తే మనకి ఆ నెంబర్కి ఏమన్నా గిఫ్ట్ ఉంటే అది మనకి ఇస్తారనమాట. ఇందాక మీకు చెప్పాను కదండి బుల్ ఎక్కాలని ఉంది అనేసి. ఒక అమ్మాయి ఎక్కారండి, 2-3 సార్లు కింద పడేసింది. ఆ తొట్టులో నుంచి కిందకే వచ్చి పడిపోయింది ఆ అమ్మాయి అయితే మాత్రము. ఒక 2-3 సార్లు ఏమో లోపల పడిపోయింది అనమాట. ఇంకా నా వల్ల కాదు ఆపేయండి అనేసి వచ్చేసింది ఆ అమ్మాయి. ఇంకా తర్వాత పిల్లలు ఇంకా బోనస్ గేమ్స్ మనము ఈరోజు కంప్లీట్ చేయకపోతే ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ చేయాలంట. కంప్లీట్ చేయకపోతే 500 రూపీస్ వేస్ట్ అయిపోతాయి అన్నారు. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చామనుకో అదొక పెట్టుబడి అయిపోతుంది. మళ్ళీ పిల్లలు ఈ బోనస్ గేమ్లు కాదు, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఇంక ఇప్పుడు వచ్చాం కదా, మళ్ళీ సంవత్సరం వరకు ఇంకేం పెట్టుకోవద్దు. ఈరోజు మీరు నమ్ముతారా ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయండి. ఒక్క రోజులో మేము 3300 రూపాయలు ఖర్చు పెట్టేశాము. టైం అయితే 4:30 అయ్యిందండి. ఐమాక్స్లో ఫుల్ ఎంజాయ్ చేసేసాము. నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఐమాక్స్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. ఇందాక మా పిల్లలు బోనస్ గేమ్స్ ఆడారు కదండి. ఆ గేమ్స్ ఆడినందుకు గాను మాకు 280 పాయింట్స్ వచ్చినాయి. వాటికి ఒక కీ చైన్, 2 పెన్సిల్స్ అయితే వచ్చాయి.
ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి. ఈ రోజైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు చూసి కూడా చాలా సంతోషపడుతున్నాను. నా ఈ సంతోషానికి కారణం నా హస్బెండ్ అండి. మా హస్బెండ్కి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా కూడా తక్కువే అవి. ఐమాక్స్ నుంచి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అలాగా పడుకుని పిల్లలిద్దరిని తీసుకుని ఇప్పుడైతే మేము కరాటే గ్రౌండ్కి అయితే వచ్చాము. ఈ రోజు మొత్తం మైక్తోనే మాట్లాడానండి. చాలా మంది నిన్న వీడియోలో కామెంట్స్లో మైక్లో మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఎక్కువ వస్తుంది భవాని అనేసి అన్నారండి. కానీ నాకేమో మైక్లో మాట్లాడిన తర్వాత వాయిస్ ఎలా వచ్చిందని చూసుకుంటుంటే వాయిస్ ఏమో స్లో అనేసి అనిపిస్తుంది అనమాట, లోగా వినిపిస్తుంది. సో అందుకని నేను కొంచెం వాయిస్ పెంచి మాట్లాడుతున్నాను. అండ్ ఇంకా కొంతమంది ఏమైనా కామెంట్ చేశారంటే మేబీ ఇంట్లో కాబట్టి వాయిస్ అలాగా రోజన కింద వస్తుందేమో, బయట అవుట్డోర్లో మాట్లాడి చూపించు అప్పుడు ఎలా వస్తుందో చూద్దామని అన్నారండి. అందుకనేసి ఇప్పుడు నేను వాకింగ్ చేసుకునే గ్రౌండ్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడైతే మాట్లాడుతున్నాను. ఇక్కడ వాయిస్ ఎలా ఉందో కూడా ఒకసారి అయితేనండి. నేను ఈ మైక్ని ఏమీ ప్రతిరోజు వీడియోస్ కోసం తీసుకోలేదు. ఎప్పుడైనా బయటికి వెళ్తాం కదా ట్రిప్పులు లాంటివి, అప్పుడు యూజ్ చేద్దామని అయితే తీసుకున్నాను. మెయిన్ ఇలాగ అవుట్డోర్లో మాట్లాడడం కోసమే తీసుకున్నాను అనమాట. సో వాయిస్ ఎలా ఉంది అన్నది ఇది ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను అక్కడ ఉండి మాట్లాడాను కదండి, ఆ వాయిస్ అయితే విన్నాను. నాకైతే బాగానే వచ్చినట్టు అనిపించింది. మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. మెయిన్ ఇప్పుడు నేను సిమ్లా ట్రిప్ వెళ్తాను కదా, అక్కడ మాట్లాడడం కోసం అయితే తీసుకున్నాను ఈ మైక్ని. నాకు ఈ మైక్లో మాట్లాడిన తర్వాత ఈ వాయిస్ వింటుంటే ఒక గ్లాస్ ఇలా నోటి దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటే ఎలా వస్తుందో అలా అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంతమంది ఏమో మొత్తం నాకు మిక్స్డ్ కామెంట్స్ వచ్చినాయి. కొంతమంది బాగుంది, బాగా వినిపిస్తుంది అంటే, కొంతమంది బాగాలేదు, మైక్తో అసలు మాట్లాడొద్దు అనేసి అంటున్నారు. ఇంకా మనకి రేపటి వరకు టైం ఉంది. చూసి నచ్చట్లేదు అని అనిపిస్తే మార్చేసి ఇంకా డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళి తీసుకుని అక్కడ టెస్ట్లు చేసి అప్పుడైతే తీసుకుంటాను. మను అయితే స్టిచెస్ చేస్తుంది. షణమా చెయ్యి. మా షాను స్టిచెస్ చేస్తుంది. ఇది వరకు షాను 2 కాళ్ళు ఒక లైన్ లాగా చేసేది అనమాట. ఇప్పుడు అలా చేయలేకపోతుంది. నువ్వు చెయ్యి, చేయమ్మా, స్ట్రెచ్చింగ్ చేయి. దూరంగా 2 కాళ్ళు ఒక లైన్ లాగా పెట్టు, జాగ్రత్త. మొత్తం కింద వరకు కూర్చుంటే ఒక చిన్ను అది పెట్టు. బ్యాలెన్స్ చేయమంటున్నారా? వెరీ గుడ్ నాన్న. కానీ ఇంకా బాగా చేయాలి, ఇది వరకు ఇంకా బాగా చేసేది. టైం అయితే 8:30 అవుతుందండి. ఇంకా పిల్లల్ని కరాటే క్లాస్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత డిన్నర్ కోసం అనేసి పెసరపప్పు చారు కాసాను కూరగాయలన్నీ వేసి. తర్వాత ఇందాక మేము అక్కడ కబాబ్లో ఆర్డర్ ఇచ్చాం కదండి, షాను మనం ఇద్దరు తినలేదు. ఇది ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. ఇంకా మళ్ళీ నేను ఆ 2 ఇంకా ఎందుకు అక్కడే వదలడం అనేసి ప్యాక్ చేసేమన్నాను. అది ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు వీటిని ఒకసారి వేడి చేసుకుని ఈ పప్పు చారులో నంచుకుని తింటే బాగుంటుంది కదా అనేసి దాన్ని అయితే వేడి చేస్తున్నానండి. తర్వాత ఇందాక కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కూడా క్లీన్ చేస్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోయాం కదా, గిన్నెలు అవి క్లీన్ చేయలేదు, వాటిని అయితే క్లీన్ చేసేసాను. ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తామండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నానండి. అసలు ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు, అంత ఎంజాయ్ చేశాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. Bye bye. Thanks for watching.